దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయమవుతుంది. అమావాస్య చీకట్లను పోగొట్టి జగత్తుకు వెలుగులు పంచే దీపావళి పర్వదినం మరుసటి రోజు నుంచి మనకు కార్తీక దీప సంప్రదాయం మొదలవుతుంది. ఇరు సంధ్యల్లోనూ మన లోగిళ్లు, ఆలయాలు దీపతోరణాలై దేదీప్యమానమవుతాయి. దీపం వెలుగుకి, జ్ఞానానికి సంకేతం. ఆధ్యాత్మికంగా దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మన సంస్కృతి సాంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మగా నిలిచిందే. అటువంటి సంప్రదాయాన్ని ముందు తరాల వారికి సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. కార్తీకంలో ప్రతి ఏటా హైదరాబాదులో కోటి దీపోత్సవాన్ని భక్తి టీవీ ఓ సత్సంప్రదాయంగా నిర్వహిస్తోంది. 2012లో ప్రారంభించిన దీపోత్సవం తెలుగువారి అభిమాన కార్యక్రమంగా రూపుదాల్చడం మనకు మహాదేవుడు అందించిన వరంగా భావిస్తున్నాం. ఇటువంటి వేడుక నభూతో నభవిష్యతి అన్నంతగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించింది. దీని వెనుక అశేష భక్తజనుల ఆదరణ ఉంది. ఈ ఏడాది కూడా ఈ సత్సంప్రదాయాన్ని ఈ నెల 9 నుంచి 25 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి నిర్వహించనున్నాం. 13 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ మహా దీపయజ్ఞం మొదట లక్ష దీపోత్సవంగా మొదలై తర్వాత కోటి దీపోత్సవ రూపాన్ని సంతరించుకుంది. తొలినాళ్లలో దేశవ్యాప్తంగా, ఇప్పుడు ప్రపంచంలోనే ప్రముఖ దీపోత్సవంగా పేరుగాంచింది. అందుకే ఆ దీపోత్సవ విశేషాల సమాహారమే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. కార్తీక మాసంలో ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. స్వయంగా వెలిగించకపోయినా మరొకరు వెలిగించిన దీపాన్ని కళ్ళకద్దుకున్నా చాలు, నమస్కరిస్తే చాలు కార్తీక పుణ్యఫలం అందుతుందని పండితులు చెబుతారు. కార్తీకం హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమే అయినా శివారాధన ప్రత్యేకంగా చేస్తారు. ఏకబిల్వం శివార్పణం అంటూ కార్తీకంలో ఒక్క మారేడు దళాన్నైనా శివలింగంపై ఉంచితే చాలు, ఓం నమఃశివాయ అంటూ కాసిన్ని నీళ్లు శివలింగంపై పోయగలిగితే చాలు, ఒక్క సోమవారం నాడైనా నక్షత్ర దర్శనం వరకు శివారాధనలో గడిపి భజించగలిగితే చాలు, హరోం హర శంకర అంటూ ఈ నెల రోజుల్లో ఒక్కరోజైనా పుణ్యనదుల్లో మునకేస్తే చాలు సమస్త తీర్థాలు, క్షేత్రాలు సేవించిన ఫలం, సాధు సత్పురుషులందర్నీ దర్శించినంతటి ఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో. కార్తీకం వచ్చిందంటే కొండల మీద నుంచి దివ్యలు దిగొస్తాయి. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో దైవానికి ప్రతిరూపాలైన దీపశిఖలు రెపరెపలాడుతూ కోటి కాంతులు వెదజల్లుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణాలు, జగద్గురువుల అనుగ్రహ భాషణలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళ శాసనాలు, ప్రవచనకర్తల సందేశాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను సంతరింపచేస్తాయి. ప్రదోషకాల వేళ ఆ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవాలు, వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీ దేవతల కళ్యాణాలు, విశేష పూజలు విచ్చేసిన భక్తుల మనసులను భక్తి పారవస్యములో మునకలు వేయిస్తాయి. అందుకే భక్తి టీవీ సభక్తిగా వార్షిక సాంప్రదాయంగా ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. అవి యుగయుగాలుగా జరిగే బ్రహ్మోత్సవాలు కాదు, సనాతనంగా నిర్వహించుకునే నవరాత్రులు అంతకంటే కాదు, తరతరాలుగా చేసుకునే పండుగలో పర్వదినాలో కాదు, అలాగని మునుపెన్నడూ ఎవ్వరూ చేయని క్రతువు కాదు. వేదాలు, పురాణ ఇతిహాసాలు అందించిన వెలుగుకు కోటి కాంతులద్దిన ఉత్సవం. కార్తీక మాసానికి కొత్త నిర్వచనాన్నిచ్చిన ఒక అద్భుతం. పుష్కర కాలం క్రితం కార్తీక మాసానికి సనాతన వైభవాన్ని తీసుకొచ్చిన సంరంభం అదే భక్తి టీవీ కోటి దీపోత్సవం. చైత్ర మాసంలో రాములోరి కళ్యాణం కోసం ఎదురు చూసినట్టుగా, ఆషాఢ మాసంలో బోనాల పండుగకు సిద్ధమైనట్టుగా, శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలకు, భాద్రపద మాసంలో గణపతి ఉత్సవాలకు, ఆశ్వయుజంలో దేవీ నవరాత్రులకు సంసిద్ధమైనట్టుగా కార్తీక మాసం వస్తుందనగానే ఆస్తికులందరికీ గుర్తుకొచ్చే
అపురూప సంరంభం భక్తి టీవీ కోటి దీపోత్సవం. 12 ఏళ్ల క్రితం వరకు కార్తీక మాసంలో అనేక క్షేత్రాల్లో దీపోత్సవాలు జరిగేవి. కానీ చరిత్రలో మునుపెన్నడూ చేయని విధంగా నభూతో నభవిష్యతి అన్న విధంగా భక్తి టీవీ సభక్తిగా చేపట్టిన విశిష్ట కార్యక్రమమే కోటి దీపోత్సవం. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం చెంది పుష్కర కాలంగా భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతోంది. ఇప్పుడు 13వ ఏడాది సైతం రండి తరలి రండి అంటూ మరోమారు ఆహ్వానం పలుకుతోంది. ఎప్పట్లాగే భక్తుల నుంచి ఎలాంటి రుసుములు కానుకలు తీసుకోకుండా, హుండీలనేవే లేకుండా ప్రాంగణంలో ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతా ప్రతిమలు, పూలు, పూజా సామాగ్రి ఇలా ప్రతిదీ ఉచితంగా ఇస్తున్నారు. దీపమంటే ప్రమిదలో నూనె పోసి వత్తివేసి అగ్ని వెలిగించడం కాదు. దీపమంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. దీపమంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. దీపారాధనతో దైవ సాన్నిధ్యం కలుగుతుంది. అందుకే దీపానికి భగవంతునికి అభేదం చూపేందుకు ప్రతిరోజు దీపం వెలిగించమన్నారు మన పెద్దలు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపం వెలిగించడానికి మించిన పుణ్యకార్యం మరొక్కటి లేదు. ఇటువంటి పుణ్య ఫలితం ప్రతి ఒక్కరికి దక్కాలనే సంకల్పానికి ప్రతిరూపమే భక్తి టీవీ కోటి దీపోత్సవం. 12 ఏళ్ల క్రితం శృంగేరి దక్షిణామ్నాయ పీఠ జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వామి వారు విజయ యాత్రలో భాగంగా భాగ్యనగరానికి విచ్చేశారు. అయితే వారిని అందరూ దర్శించుకునే విధంగా సామూహిక కార్యక్రమం అంటూ ప్రత్యేకంగా లేకపోయింది. ఈ విషయాన్ని గమనించిన రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఓ సంకల్పం కలిగింది. భక్తులందరి సమక్షంలో వారికి గురువందనం చేయించాలని భావించారు. గురువందనంతో పాటు ఇంకేదైనా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కార్తీక మాసంలో శివస్వరూపమైన జగద్గురువులు స్వయంగా విచ్చేశారు గనుక వారి సమక్షంలో కార్తీక దీపోత్సవం నిర్వహించాలని సంకల్పించారు. ఈ చిన్న సంకల్పానికి ప్రతిరూపమే 2012లో జరిగిన లక్ష దీపోత్సవం. భక్తి టీవీ చేపట్టిన దీపయజ్ఞానికి నాంది అది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కైలాసాన్ని తలపించే సభావేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై శృంగేరి జగద్గురువులు దీపారాధన చేసి భక్తుల్ని ఆశీర్వదించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి భక్తుడి మదిలో టీవీల ద్వారా వీక్షించిన ప్రేక్షకుల హృదయాల్లో అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపిన అపూర్వ సందర్భం అది. 2013లో మళ్లీ కార్తీక మాసం రానే వచ్చింది. 2012లో జరిగిన వైభవం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. మళ్లీ దీపోత్సవం నిర్వహించాలని ఆస్తికులు, ఆధ్యాత్మికవేత్తలు, భక్తి టీవీ వీక్షకుల నుంచి వెల్లువల అభ్యర్థనలు. అప్పుడే లక్ష దీపోత్సవానికి మించినది ఏదైనా చెయ్యాలని బలమైన ఆలోచన. ఆ ఆలోచనకు ప్రతిరూపమే గతంలో కని విని ఎరుగని ఉత్సవం, అంతవరకు ఎవ్వరూ చేయని మహోత్సవం. అదే కోటి దీపోత్సవం. నూతన ఆధ్యాత్మిక యుగానికి పునాదులు వేసిన ఉత్సవం. ఆనాడు వెలిగిన దీపజ్యోతి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 13 ఏళ్లుగా కొనసాగుతోంది. అఖండ దీపమై ప్రకాశిస్తోంది. ప్రతి ఏటా కొత్త హంగులతో వెలుగొందుతోంది. ఈ కోటి దీపయజ్ఞానికి వస్తే సమస్త క్షేత్రాలకు వెళ్లినట్టే అనే భావన ప్రతి భక్తుడికి కలిగేలా కార్యక్రమం రూపకల్పన జరిగింది. ప్రతిరోజు సరిగ్గా సాయంత్రం 6 గంటలకి కైలాసానికి వినపడేలా శంఖారావం మిన్నంటుతుంది. ఆ వెంటనే వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తాయి. వెనువెంటనే శివయ్యకు స్వాగతం పలుకుతూ ప్రదోషకాల అభిషేకం జరుగుతుంది. ఆ తరువాత క్రమంగా స్వరార్చనలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు, విశేష పూజలు, కళ్యాణోత్సవాలు, వాహన సేవలు, జగద్గురువుల ఆశీస్సులు, దీపారాధనలు, లింగోద్భవాలు, సప్తహారతులు, మహానీరాజనాలు, సాంస్కృతిక కదంబాలు ఇలా ఒక్కటేమిటి కోటి దీపోత్సవంలో అడువడువు భక్తి తరంగమే. ప్రతి ఘట్టము మహాద్భుతమే. కోటి దీపోత్సవానికి దేశం నలుమూలల నుంచి జగద్గురువులు, పీఠాధిపతులు తరలివస్తారు. శివైక్యం చంద్ర కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు, పుష్పగిరి మఠం పీఠాధిపతులు శ్రీ విద్యా నృసింహ భారతి స్వామివారు, ఆర్ష విద్యా గురుకులం నుంచి శ్రీ దయానంద సరస్వతి వంటి మహామహులు కోటి దీపోత్సవానికి విచ్చేసి భక్తుల్ని అనుగ్రహించడం భక్తి టీవీ అదృష్టం. శృంగేరి శంకరాచార్య శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారు, పూరి శంకరాచార్య శ్రీ నిశ్చలానంద సరస్వతి, జ్యోతిర్మఠం శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద స్వామి,
ఈషా ఫౌండేషన్ సద్గురువు జగ్గి వాసుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ, సమతామూర్తి స్థాపకులు చిన్నజీయర్ స్వామి, కుర్తాళం పీఠాధీశ్వరులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి, మైసూర్ అవధూత దత్తపీఠం పీఠాధీశ్వరులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, ధర్మస్థల క్షేత్రాధికారి శ్రీ వీరేంద్ర హెగ్డే, అక్షయపత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ మధు పండిత దాస, ఇస్కాన్ అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ జయపతాక స్వామి, పతాంజలి యోగా బాబా రామ్దేవ్, రిషికేశ్ పరమార్థనికేతన్ శ్రీ చిదానంద సరస్వతి స్వామి, కాశీ శ్రీశైలం జగద్గురువులతో పాటు ఎందరో మరెందరో యోగీశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మాతాజీలు భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విచ్చేసి భక్తుల్ని అనుగ్రహించారు. గురుదేవులే మహేశ్వరులై భక్త కోటిని అనుగ్రహించారు. కోటి దీపోత్సవ కార్యక్రమం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు, కార్తీక మాస వైభవాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని తెలిపే విశిష్ట వేదిక కూడా. చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ, గరికపాటి నరసింహారావు, బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి, వద్దిపర్తి పద్మాకర్, నోరి నారాయణమూర్తి, నండూరి శ్రీనివాస్, డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి వంటి ప్రసిద్ధ ప్రవచనకర్తలు తమ ప్రవచనామృతాన్ని అందించారు. సమాజంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు, లబ్ధ ప్రతిష్ఠులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, సినీ నటులు, వివిధ రంగాల ప్రముఖులు సైతం ఈ వేడుకలో ఆనందంగా పాల్గొంటారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, చంద్రబాబు, కేసీఆర్, తెలంగాణ గవర్నర్గా సేవలందించిన నరసింహన్, తమిళసై, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు వంటి ఎందరో ఎందరో మహామహులు ఇన్నేళ్ల కోటి దీపోత్సవంలో పాల్గొని అచ్చెరువొందారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చి భక్తులై తరించారు. కోటి దీపోత్సవ చరిత్రలోనే కాదు, భక్తి టీవీ ప్రస్థానంలో సైతం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుత ఘట్టం 2023 కోటి దీపోత్సవం. ఆ మహాదేవునికి కోటి దీపాల నీరాజనం అర్పించేందుకు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి మోడీ విచ్చేయడం ఓ అపూర్వ జ్ఞాపకం. 10 ఏళ్లకు పైగా ఏటా కార్యక్రమాన్ని ఆద్యంతం గమనించి తాను సాక్షాత్తు కాశీలోనే ఉన్నానన్న అద్భుత భావన కలుగుతోందని ప్రశంసించారు. తిరుమల శ్రీనివాసునితో పాటు భద్రాద్రి రామయ్య, శ్రీశైల మల్లికార్జునుడి ఆశీస్సులు స్వీకరించారు. ఓ ప్రైవేటు ఛానల్ నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేశ ప్రధాని పాల్గొనడం ఇదే తొలిసారి. కార్తీక మాసాన్ని హరిహర ప్రియం అంటారు. ఈ మాసంలో శివకేశవుల సమక్షంలో ఒక్క దీపాన్ని వెలిగించినా కోటి దీపాల వెలుగులతో సమానమని శాస్త్రవచనం. అటువంటి కార్తీక మాసంలో శంకర నారాయణులనే కాదు, సమస్త దేవతలను కోటి దీపోత్సవ వేదికపై దర్శించుకోవచ్చు. వారికి జరిగే కళ్యాణోత్సవాలను, విశేష పూజలను వీక్షించొచ్చు. 12 జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీ వైష్ణవ దివ్యదేశాలు, ఇలా అనేక విశిష్ట ధామాల నుంచి కోటి దీపోత్సవ వేదికపై ఉత్సవమూర్తులు కొలువుదీరుతారు. ఆ ఉత్సవమూర్తులను దర్శించడం సాక్షాత్తు ఆ క్షేత్రాలకు వెళ్లడంతో సమానం. శ్రీశైలం, శ్రీకాళహస్తి, ఉజ్జయిని, అరుణాచలం, వేములవాడ, కాళేశ్వరం వంటి శైవ క్షేత్రాలు, తిరుమల, యాదాద్రి, సింహాచలం, ద్వారకా తిరుమల, అన్నవరం, ఒంటిమిట్ట, కొండగట్టు తదితర వైష్ణవ క్షేత్రాలు, ఇంద్రకీలాద్రి, అలంపురం వంటి శక్తిపీఠాలు, శివపుత్రుల నిలయాలైన కాణిపాకం, మోపిదేవి, ఇలా ఒక్కటేమిటి, దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ దేవతామూర్తులు కోటి దీపోత్సవ వేదికపై కొలువుదీరుతారు. భక్తుల సమక్షంలో విశేష పూజలు స్వీకరిస్తారు. కోటి దీపాల మండపమే కళ్యాణ వేదికై వైభవోపేతంగా పరిణయోత్సవ శోభతో అలరారుతుంది. కోటి దీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు, పాల్గొనే ప్రతి భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపరుచుకునే మహాపర్వదినం. కూర్చున్న చోటు నుంచే ఆ మహాదేవునికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని వీక్షించొచ్చు. శివలింగానికి స్వయంగా బిల్వార్చనలు చేయొచ్చు, భస్మంతో అభిషేకించొచ్చు, రుద్రాక్షలతో పూజించొచ్చు, పసుపు కొమ్ములతో అమ్మవారిని ఆరాధించొచ్చు. సౌభాగ్యం కోసం అమ్మవార్లకు కోటి కుంకుమార్చన చెయ్యొచ్చు. గ్రహదోషాలు తొలగించేందుకు
రాహుకేతు పూజలు చెయ్యొచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపులు కట్టొచ్చు. ఐశ్వర్యాలు సౌభాగ్యాలు అనుగ్రహించమని దుర్గమ్మకు గాజులు అలంకరించొచ్చు. ఇలా ఒక్కటేమిటి, ఎన్నో పూజలు, పరిణయోత్సవ వైభవ సమాహారమే కోటి దీపోత్సవం. ఈ ఏడాది కూడా ఇటువంటి ఎన్నో విశేష పూజలు అనేకమున్నాయి. ఈ అపూర్వ వేడుకలో అన్నిటికీ మించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోతున్న ప్రాంగణం కార్తీక దీపకాంతులతో మరింత దేదీప్యమానమవుతుంది. దివిపై నుంచి చూస్తే నేలపై వజ్రాలు, పగడాలు కలగలిపి ఆరబోసినట్టుగా ఉంటుంది ఆ దృశ్యం. దీపారాధన చేసే భక్తుల్లో ఒక్కటి అనిర్వచనీయ అనుభూతి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం తమ పూర్వజన్మ సుకృతమంటారు. కోటి దీపకాంతుల నడుమ జరిగే లింగోద్భవ అపూర్వ ఘట్టం, సదాశివునికర్పించే సప్తహారతులు మరో అద్భుతం. బిల్వ, నంది, సింహ, నాగ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులిచ్చే సమయంలో కైలాస ప్రాంగణం ఓంకారంతో మారుమోగుతుంది. ఓం నమఃశివాయ అనే శివ పంచాక్షరీ మంత్రం ప్రతిధ్వనిస్తుంది ప్రాంగణంలో. ప్రాంగణంలో కొలువుతీరిన భారీ శివలింగానికి నిర్వహించే మహా నీరాజనం మరో మహాద్భుత ఘట్టం. ప్రమథగణాలే తరలివచ్చి ఆ మహాదేవునికి మహానీరాజనం సభక్తిగా చేస్తున్నారా అనంతగా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడెక్కడో కైలాసంలో కాదు, ఈ కోటి దీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించకమానదు. ఇదొక సాహస యజ్ఞం. అతిపెద్ద ధార్మిక సంస్థలు సైతం చెయ్యలేని ఉత్సవం ఇది. న కార్తీక సమో మాసః న కృతేన సమం యుగం న వేదం సదృశం శాస్త్రం న తీర్థం గంగాయ సమం. కార్తీకంతో సమానమైన మాసం, కృతయుగంతో సమానమైన యుగం, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవని కార్తీక వచనం. కార్తీకంలో 3 పొద్దులు పవిత్రం. అందులో 3 ఆకుల మారేడు దళం సాక్ష్యం. శివుని నామం పవిత్రం. కార్తీకంలో దీపం పుణ్యప్రదం, ఉపవాసం మోక్షప్రదం, శివనామం కైవల్యకారణం, ముక్తికి సోపానం. జీవిత సారం జ్ఞానదీపంలా ప్రకాశించాలి. భౌతికమైన దీపం మానసికమైన దీపం కావాలి. ఆ మానసిక దీపమే ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్మేలా గుండె గుడిలో వెలగాలి. ఆద్యంతం ఆధ్యాత్మికమవ్వాలి. అణువణువు భక్తిభావం వెల్లివిరియాలి. ప్రతి దీపం ప్రణవ స్వరూపమై వెలగాలి. ప్రతి అణువు శివమయమై వర్ధిల్లాలి. అద్భుతం, అనిర్వచనీయం, అపూర్వం, అనితర సాధ్యం, అరుదైన ఆవిష్కరణ, కోటి దీపాల తోరణం. ప్రతి భక్తుని మనసు నిండా దైవాన్ని నింపుకున్న భక్త కోటికి ఇదే మా ఆహ్వానం. పవిత్రమైన కార్తీకం ఓంకారమై, ఆకాశ దీపమై, శివపదమై, మారేడు దళమై, విష్ణునామమై మన నేలను పునీతం చేయడానికి విచ్చేసే తరుణం. కార్తీకం భక్తి ప్రపత్తులతో, దీపకాంతులతో, ఏకభుక్తాలతో ఆధ్యాత్మిక శోభను ప్రదర్శిస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ దీప కార్తీక మాసాన్ని తెలుగువారంతా భక్తి టీవీ కోటి దీపోత్సవ మాసంగా వ్యవహరిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ విశ్వమే మహాశివలింగం. దీనిని వెలిగించే దీపం శివుడే. అనేక కోట్ల సూర్యులనే దీపాలతో కూడిన విశ్వాన్ని తాను వెలిగిస్తే శివుడు మహాదీపమవుతున్నాడు. అటువంటి శివుని ముందు కార్తీక మాసంలో దీపారాధన చేస్తే శివలోకమే లభిస్తుందని లింగాష్టకం చెబుతుంది. ఏటా కార్తీక మాసంలో దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామూర్తుల్ని ఒకే వేదికపై నెలకొల్పి కళ్యాణాలు నిర్వహిస్తున్నాం. ప్రసిద్ధ పండితులు ప్రవచనాలందిస్తున్నారు. పీఠాధిపతులు అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందిస్తున్నారు. అతిరథ మహారథులు అతిథులుగా విచ్చేస్తున్నారు. వారందరి సమక్షంలో వేలాది మంది ప్రజలు వెలిగించిన కోటి దీపాలు వెలుగుతోంటే భక్త కోటి తన్మయమవుతోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజా సామాగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పక్షాన ఉచితంగా అందిస్తున్నాం. ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇదొక్కటే. అందుకే ఏటికేడాది సరికొత్త హంగులతో నవనవోన్మేషకంగా భక్తి టీవీ కోటి దీపోత్సవం జరుగుతోంది. ఆలయాల్లో స్వామికి నిత్య కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాల సమయంలో
వార్షిక కళ్యాణాలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో మాత్రం రోజుకో దైవానికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. నిత్యాభిషేకాలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి. కోటి దీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు, పాల్గొనే ప్రతి భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపరుచుకునే మహాపర్వం. కూర్చున్న చోటు నుంచి మహాదేవునికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని వీక్షించొచ్చు. శివలింగానికి స్వయంగా బిల్వార్చనలు చేయొచ్చు. ఇలా ఒకటేమిటి, ఇలాంటి ఎన్నో పూజలు కోటి దీపోత్సవంలో భక్తులు నిర్వర్తించుకోవచ్చు. ఎలాంటి రుసుములు లేవు, ప్రవేశానికి నియమ నిబంధనలు లేని ఈ ఉత్సవానికి వచ్చి కూర్చుంటే చాలు, జన్మ జన్మల పుణ్యఫలం మూటగట్టుకుని వెళ్లొచ్చనేది భక్తుల మాట. వేడుకలో పాల్గొనే భక్తులందరి చేత స్వయంగా సంకల్పం చెప్పించి కనుల పండువగా సకల దేవతల కళ్యాణోత్సవాలు చేయిస్తారు. కళ్యాణోత్సవ మూర్తులు వివిధ వాహనాలు అధిరోహించి దీపోత్సవ ప్రాంగణంలో ఊరేగుతుంటే ఈ వేడుకను వీక్షించే భక్తులు తన్మయులవుతారు. సకల దేవతలకు ఒకే ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే భక్తులకు అంతకు మించిన మహద్భాగ్యం ఇంకే ఉంటుంది. మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి లింగోద్భవం జరిగిందని చెప్తారు. పవిత్ర కార్తీక మాసంలో భక్తి టీవీ కోటి దీపోత్సవం ప్రతిరోజు లింగోద్భవ దృశ్యాన్ని కనువిందు చేస్తుంది. విద్యుత్ దీప కాంతులు నిలిచిపోయి భక్తులందరూ కలిసి వెలిగించిన కోటి దీప కాంతులే సాక్షిగా వేదికపై లింగోద్భవం సాక్షాత్కరిస్తుంది. మేలిమి పసిడి వన్నెలో కింది నుంచి పైకొచ్చి స్వయంభూగా స్వామి దర్శనమిస్తాడు. హరహర మహాదేవ అనే నామస్మరణ కైలాసానికి ఎగబాకుతుంది. భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ధోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే అంటూ ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే కైలాస ప్రాంగణమంతా దివ్య కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. దివిపై నుంచి చూస్తే నేలపై వజ్రాలు, పగడాలు కలగలిసి ఆరబోసినట్లుగా ఉంటుంది ఈ దృశ్యం. దీపారాధన చేసే భక్తుల్లో ఒక్కటే అనుభూతి, కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం తమ పూర్వజన్మ సుకృతమని భక్తులు భావిస్తూ ఉంటారు. దీపారాధన ఘట్టంలో పాల్గొనడమే పుణ్యదాయకం అనుకుంటారు. ఇక కోటి కాంతుల మధ్య జరిగే లింగోద్భవం అపూర్వ ఘట్టం. సదాశివునికి అర్పించే సప్తహారతులు మరో అద్భుతం. బిల్వ, నంది, సింహ, నాగ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులిచ్చే సమయంలో కైలాస ప్రాంగణం ఓంకారంతో మారుమోగుతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథగణాలు తరలివచ్చి ఆ మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. వ్యక్తిగతంగా చేసుకునే ఆరాధనల కంటే సామూహికంగా చేసే కార్యక్రమాల వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయి. ఈ లక్ష్యంతోనే భక్తి టీవీ కోటి దీపోత్సవం నిర్వహిస్తోంది. ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు కళారూపాలు ప్రదర్శించి అర్థం కాని జటిలమైన విషయాలను ఈ వేదిక నుంచి ప్రజలకు చేరవేయడం మహత్కార్యం. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వల్ల 1000 సోమయాగాలు, అగ్నిష్టోమయాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. దీపం పవిత్రంగా ఉండడమే కాదు, దీపాన్ని చూసినందువల్ల ప్రశాంతత, సౌందర్యానుభూతి కలుగుతుంది. దీపాన్ని ప్రజ్వలింపచేసి ఆ కాంతిలో శాస్త్ర విషయాలు మాట్లాడుకుంటే వినడానికి సౌందర్యం, పవిత్రత రెండూ సిద్ధిస్తాయి. ఇది ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.